చిత్రం డైరీస్కు స్వాగతం. చాలామందికి ఉన్న సమస్య ఏమిటంటే కొంచెం స్వీట్ తిన్నా కొంచెం నెయ్యి తిన్నా కూడా త్వరగా గొంతు రాస్తుంది. గొంతు రాపడ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళకు స్వీట్ నెయ్యి తినాలని ఉన్నా కూడా పాపం మనసు చంపుకొని వద్దంటుంటారు. అలా గొంతు రాపడ రాకుండా ఉండాలంటే ఒక దివ్య ఔషధం మీకు చెప్తాను, వినండి. రోజు మీకు నచ్చినవి కానీ పుస్తకాల్లోవి కానీ రోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాల పాటు శ్లోకాలు కానీ మంత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ మనసులో చదువుకోకుండా కొంచెం బయటికి చదవండి. ఇలా చదవటం వల్ల ఎలాంటి గొంతు నొప్పైనా మటమాయం కావాల్సిందే. మీరు రోజు ఇలా చేశారంటే ఎంత నెయ్యి తిన్నా ఎంత స్వీట్ తిన్నా కూడా మీకు గొంతు రాపడ అనే సమస్య ఉండనే ఉండదు. ఇది నేను మీకు అనుభవంతో చెప్తున్నది. ఒకసారి నేను మా గురువుగారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్నం పులగం పచ్చడి పెట్టారు. ఆ పచ్చడిలో నెయ్యి వేస్తూ ఉంటే నాకు గొంతు రాస్తుంది, వద్దు అన్నాను. నాకు నెయ్యి వేసుకోవడం చాలా ఇష్టం, కానీ నెయ్యి వేసుకొని తింటే నాకు గొంతు రాస్తుంది, అందుకే వేసుకోను అన్నాను. అప్పుడు గురువుగారు, నీకు గొంతు రాపడ లేకుండా ఎలాంటి గొంతు సమస్య లేకుండా ఒక పని చెప్తాను, చేస్తావా అన్నారు. సరే గురువుగారు, చేస్తాను అన్నాను. అప్పుడు గురువుగారు, నీకు ఏవైనా శ్లోకాలు కానీ మంత్రాలు కానీ భగవద్గీత చదవటం కానీ విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఇవి ఏవైనా నీకు చదవటం వచ్చా అని అడిగారు గురువుగారు. అప్పుడు నేను వచ్చు అన్నాను గురువుగారితో. అయితే నువ్వు రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే నీకు వచ్చిన శ్లోకాలు కానీ మంత్రాలు కానీ కొంచెం బయటికి వినిపించేలా చదువుకో. ఇలా కొన్ని రోజులు చేసి అప్పుడు నెయ్యి తించూడు, నీకే తెలుస్తుంది అన్నారు గురువుగారు. ఆ విధంగా నేను గురువుగారు చెప్పినట్లే చేశాను. ఆ విధంగా నేను ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. అలా చేయటం వల్ల ఎలాంటి గొంతు రాపడ లేదు. రోజు ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా కొంచెం బయటికి వినిపించేలాగానే శ్లోకాలు చదువుతూ ఉంటాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలం. ఇలా బయటికి వినిపించేలా శ్లోకాలను చదువుకుంటూ ఉంటాను. ఇలా శ్లోకాలను చదువుకోవటం వల్ల ఇప్పుడు చట్నీలో ఒక పప్పు గంట నెయ్యి పోసుకున్నా కూడా నాకు గొంతు రాపడ రాకుండా ఉంది. మా గురువుగారు ఒకటే చెప్పారు, మనకు బాహ్య బండారాలతో పని లేదు, మన మనసు పవిత్రంగా ఉంటే చాలు. నేను స్నానం చేయలేదే, ఇది మధ్యాహ్నమే, ఇది రాత్రే, మంచంలో కూర్చున్నానే, చదువుకోవద్దు అన్న ఆలోచన వద్దు. మన మనసు పవిత్రంగా ఉంటే చాలు, భగవంతుని ఎప్పుడైనా ఎక్కడైనా స్మరించవచ్చు అని చెప్పారు. అలాగే ఓంకారాన్ని పఠిస్తే కూడా చాలా మంచిదని చెప్పారు. ఓం అని అనడం వల్ల మనలోని నాడులన్నీ ఉత్తేజితమవుతాయంట. ఓం అని పలకడం ద్వారా సర్వరోగాలు పోతాయని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.